నూరేళ్ళున్నా సాగు తప్పది, ఏ ఏండ్లున్నా ఏరు తప్పది. నీ పెన్నం వచ్చిన వాళ్ళ పెన్ల మాటలు ఇంత దూరం చేస్తారు. నేను ఎక్కించదాని లెక్కనే కొడతా, పుల్లలు నేనే పెడతా, అన్ని నేనే చేస్తాను. నీ పిల్ల నీ చేతుల్లో లేదు, నా పిల్ల నా చేతుల్లో లేదు. మీ పిల్లలు ఎట్లా బతుకుతారు, మీరు ఎట్లా బతుకుతారు? పెళ్లిళ్ళు కాగానే అన్నదమ్ములు ఏరిపోతా చూస్తారు. ఏంటిది నన్ను చూసుకుంటూ మాట్లాడుతున్నావు? మనం అయితే ఇంట్లో శత్రువులు ఎక్కువ ఉన్నాం. నువ్వు నాతో ఉంటావా, మీ తమ్ముతో ఉంటావా? అన్నా ఫోన్ చేసినావు రమ్మన్నావు, ఏందే సైలెంట్గా ఉన్నావు? మనం గింత మంచిగా కలిసిమెలిసి ఉన్నాం, అసలు ఈ లొల్లంతా ఓలతో వచ్చింది. ఏంటిది నన్ను చూసుకుంటూ మాట్లాడుతున్నావు? లొల్లు పెట్టించింది వాళ్ళు. అరే తిరుమల్, లొల్లి ఎవరితో నచ్చింది ఎలా అరే? నీకు బాగా మాట్లాడుతున్నావు. నా వల్ల నచ్చింది. ఎవరి కష్టం మాలది, ఎవరి సంసారం మాలది. మా ఆయన కష్టం చేసుకుంటూ ఇంట్లోకి పెడతా చూసుకుంటూ అనుకుంటున్నావు? నేను బరాబర్ అడుగుతా, అందుకే తెచ్చినా నేను ఈ పంచాయతీ. మా సంపాదన మాకు కావాలా? ఎటు దొరుకుతాడు మాట్లాడక సూచన చెప్తున్నా. ఇంట్లోకి మీరు పెడుతుర్రా, మేము పెట్టేది. అయినా విడిపోవాలని మాకు కూడా ఉంది. కలిసి ఉంటే కలసుకమని నాటి ముచ్చట. ఇల్లు ఇడిచిపెట్టుర్రి. అరే ఏమైంది మీకు? మీరు ఆగురే. నువ్వు బాగు, ఇల్లు ఇడిచిపెట్టి మనం మనమే ఉందాం పోని. సరే మీరే ఉండు, మన ఎప్పుడు అంతే ఇల్లు ఇడిచిపెట్టి పోవాలని ఉంటది. తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా? మా తమ్ముడు మా ఇంట్లోకి వెళ్ళి పోవన్నా, వాడు మా ఇంట్లోకి వెళ్ళి పోతే ఏమైనా మనకేమైనా మంచిగా కలిసేస్తా అనుకుంటున్నావా? లేకపోతే ఈడేమైనా ముళ్ళలు పంచుకుంటేందుకు? అసలు ఎందుకే నీకు ఇంత స్వార్థం? తెలిసినో ఇట్లా మాట్లాడుర్రి, తెలియనో కూడా ఇట్లా మాట్లాడుర్రి. ఏం మాట్లాడతామో తెలియడం. నాది స్వార్థమా? నాది స్వార్థం కాదు, జాగ్రత్త చెప్తున్నా. అయినా గాల్లేడు ఉంటారు గీ ఇంట్లో. వాళ్ళు నౌకరు చేసుకొని పైసలు వెనకకి వేసుకుందామని చూస్తుర్రు. మన లెక్క మట్టి పని చేసుకోవాలంటే వాళ్ళతో కాదు. అవును మేమే వేసుకున్నాం, వెనక కనిపిస్తుందా? ఎత్తి పొడవకు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు మస్తు అర్థమవుతుంది. అయినా ఏరు పడితే మనకి మంచిది కదా, ఈ లొల్లులు ఉంటాయి ఊకే. నీ నాటకాలు ఆపు. ఎన్నిసార్లు రాను దగ్గరికి అక్క ఏరు పడదామని, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావా నేను లొల్లు పెడుతున్నాని? మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. ఏరు పడకపోతే రోజు లొల్లే పెడతా నేను ఇంట్లో. ఏమై లొల్లి పెడతానంట, మరి ఏమంటావు? అరే ఆగురే, మేము మాట్లాడుతున్నాం కదా. ఏం మాట్లాడో ఏమో. ఎవరా తిరుమలు మరదలు అట్లా మాట్లాడుతుంది ఏరు పడదామని? మరి నువ్వేమంటావు? నాకైతే ఇంకొన్ని రోజులు కలిసి ఉందామని ఉంది. మరి నీ ఇష్టం చెప్పు, ఏదో చెప్పు మరి. ఏదదే ఎవరు సపోర్ట్ ఎత్తలేరుగా. సరేది అందరికి అదే ఉంది ఏరు పడదామని. ఇక పడదాం, ఏరు పడదాం. ఏమవుతుంది? ఏదదే రేపు మంచి రోజు ఉందంట, 8 వరకు అన్ని పంచుకుందాం. ఓహో, అంటే టైం కూడా చూసుకున్నావు నువ్వు? చూసి నేర్చుకో. నీకన్నా సంవత్సరం తీరా ఎట్లా మాట్లాడుతుందో. ఎంతసేపు కూర్చుంటావు ఇట్లా? నువ్వు అన్నం తినవా? ఇట్లా కూర్చుంటే నాకు కడుపు నిండుతుందా? నాకు ఆకలి అయితే లేదు, నువ్వే తినిపో. ఏంది ఆకలి అయితే లేదా? ఎప్పుడు నీకు అదే రోగం, అన్న అన్న అన్న. చూసినా కదా ఇలా మీ అన్న వారిని ఎట్లా మాట్లాడిరా? ఇంకేంది అన్న? మా అన్న గురించి నాకు తెలుసు. అరే ఎప్పుడు మా అన్న గురించి మాట్లాడతావేందే? మా అన్న ఎంత మంచివాడో నాకు తెలియదా? మస్తు ఆలోచిస్తాడు, అందుకనే షేన్ పైసలు పాల పైసలు అన్ని వెనకేసుకుంటూ వస్తున్నాడు. మీ అయ్య చచ్చిపోతే పాల సచ్చిన పైసలు కూడా వెనకేసుకున్నాడు. మా అన్న అసంటోడు కాదు. అసలు నీకు ఇవన్నీ ఎవరు చెప్తారు? ఇండనక పెద్దమ్మ చెప్పింది. ఇక పెద్దమ్మ మాటలు వినాలి నువ్వు. ఏ అన్న ఏ తమ్ముని కోసం ఆరాటపడడు. అది అప్పటి కాలం మారింది. ఇప్పుడు మనుషులందరూ స్వార్థంగా ఉన్నారు. కాలం మారింది. నా పిల్లలు నా పెళ్ళమని చూసుకుంటారు కానీ తమ్ముని పిల్లలని చూడరోలు. నువ్వు చెప్పింది నాకేం నమ్మబుద్ధి అయితే లేదు. అరే నేను చెప్తీను జర్రా. ఆయన కోణం వేరు, నువ్వు ఒకటే కోణం చూసినావు. ఆయన నీ ముందట ఒకలాగా ఉంటాడు, బయట ఒకలాగా ఉంటాడు. అయినా నేను వాళ్ళ గురించి చెప్తున్నా, మన గురించే కదా. ఏంది మా అన్న గట్లనా? ఆయన పెళ్ళని నుంచి ఎన్ని లక్షలు వెనకేసుకొచ్చిండో తెలుసా నీకు? మా అన్న ఏం లక్షలు వెనకేసుకోలేదే. నువ్వు ఇన్న కొద్దీ మా అన్న గురించి బాగా ఎక్కువ పెడుతున్నావేందే? మా అన్న అంటే అసలు ఓరోన పడతలేవు నువ్వు. నేను ఎక్కించిన లెక్క కనిపిస్తున్నా నీకు. మీ ఇంట్లో నీకు అన్న మంచోడే అదన మంచిదే. నేనే లొల్లి పెట్టేదాన్ని. అసలు నన్నెందుకు వేసుకున్నామా నువ్వు? ఇవన్నీ నాకు తెలియదు. రేపు మాట్లాడేటప్పుడు నువ్వు వేరు పడలేవో నేనే తింట్లోకైనా వెళ్ళిపోతా. నీతో నాకు బాధనే ఉంది. సరే ఏర్వాడదంతి అన్నమే తీసుకురాబు. వేసుకొస్తా కానీ రేపు మన సైడ్ మాట్లాడుతందుకు పెద్ద మనిషికి చెప్పు.
పెద్ద మనిషి ఎందుకే నువ్వు ఉండంగా? నువ్వు ఇంకెందుకు బాధపడుతున్నావు? మీ అన్నదమ్ములు ఏరబడుతున్నందుకా లేకపోతే నువ్వు సంపాదించిన పైసలకు ఇచ్చుడు బంద్ అవుతుందనా? మౌనిక నేను జర ప్రశాంతంగా ఉండని, నన్ను ఉరిపేకు జరా పో బయటకున్నాడు. నేనేం మాట్లాడినా నీ కొరినట్టే కనబడుతుంది. ఇన్ని రోజులు నా తమ్ముడు అని ఏ కష్టం లేకుండా చూసుకున్నావు, ఏ పని కూడా ఏపేయలేవు. ఇప్పుడు పెళ్ళం వచ్చినాక అన్న సేదయిండు, ఇప్పుడు ఏదో పెట్టదు కదా నీకియా? నీకెంత చెప్పినా అర్థం కాదే. వాడు నాకు తోడబుట్టినాడు. వాడిని నేను ఎంత మంచిగా ఆడినా, ఎంత మంచిగా చూసుకున్నానే వాడిని నేను ఇట్లా ఎత్తాను అనుకోలేవాడు. చూసుకుంటే ఇప్పుడు చూస్తున్నావు కదా ఎట్లా ఎత్తుర్రో. ఏరవరద మనం ముచ్చట నేను కదా అన్నది. నీ మరదలు నీ తమ్ముడు వాళ్ళిద్దరు ఇంట్లో అనుకొని ఇటు వచ్చి చెప్పిర్రు, నువ్వేమో నా మీద కొడుతున్నావు. వాడు మంచోడోనే, వాడు అసంటోడు కాదు. బయట ఎవడో వాడికి నేర్పి మన ఇంటి తెచ్చి పెడుతుండ్రే. వాడెవడో నా చేతు దొరకాలే. చెప్తా వాడి సంగతి చెప్తా. మీ తమ్ముడు అట్టోడు కాదు గట్టోడే. అయినా మనం ఏరబడితే మనకు జరిగే నష్టం ఏముంది? దేవుడిచ్చిన కాడికి కాలు రెక్కలు మంచిగా ఉన్నాయి, పని చేసుకొని బతకగలుగుతాం మనం కూడా. నువ్వెంత చెప్పినా నాకు నచ్చదే. వాడు మంచోడే, వాడిని చిన్నప్పటి నుంచి గుర్తున్నా. వాడు ఇట్లా మాట్లాడుతాడు కాదు కానీ వాడికి ఎవడో మందు పెట్టిండే, అందుకే వాడు ఇట్లా తయారైండు. మీ తమ్మునికి మందు ఎవడు పెట్టలే, మీ తమ్ముడే నీకు మందు పెట్టినట్టున్నాడు. అందుకే ఎప్పుడు చూసినా తమ్ముడు అని తిరుగుతున్నావు. అయినా మీ తమ్మునికి మీ మరదలు ఖచ్చితంగా మందే పెట్టి ఉంటుంది, అందుకే ఎప్పుడు చూసినా కొంగు పట్టుకొని తిరుగుతాడు. గట్ల నేను చేసి ఉంటే నీకు అర్థమవుతుండే. నువ్వు చెప్పేది నిజమానే? ఇన్ని రోజులు వానికి ఎవడో బయటోడు చెప్పిన అనుకున్నా కానీ వాని పిల్లం మాటలేనే వాడు ఆగమవుతుండా? అందరం మంచిగా ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉందాం అనుకున్నా, వాని పిల్లం వచ్చి మన కాపురం సిచ్చి పెడుతుంది. కానీ అవును, అయినా నీకు ఇన్ని రోజులు చెప్తే అర్థమైందా? ఇన్ని రోజులు అంటూ ఊకున్నా కానీ ఇప్పుడు ఊకోను, అన్ని ఇస్తోటి పంచుకునుడే. నువ్వు ఎంత చెప్పినా ఏరు వాడితే నా మనసు ఒప్పుతలేదే. ఒకసారి అయితే అందరం మాట్లాడి చూద్దాం. ఏంటిది నచ్చ చెప్పి చూస్తావా? మళ్ళా తమ్ముడు అని ఎంబడి తిరిగినావు అనుకో, ఈ ఇంట్లో నువ్వన్నుండి నేనన్నా పోతా గంతే. అరే నాకు ఒక విషయం అర్థం కాదు, మీ ఆడవాళ్ళకి ఏం రకమే? పెళ్ళిళ్ళు కాగానే అన్నదమ్ములకు ఏరు పోద్దామని చూస్తారు. ఏరు పోతే ఏమవుతుంది? ఓ 4 రోజులు కలిసి ఉందామంటే అరే ఆయనకి మొన్ననే లగ్గమా, 4 రోజుల తర్వాత వడపోదామా? ఇప్పుడు ఏం గొప్ప మునిపోయింది? ఏరు వరదమన్న ముచ్చట నేను తీసుకొచ్చింది మీ తమ్ముడు మీ మరదలు. ఎవరంటే ఏంటి, సేమ్ మీనింగే కదా. ఆయన నాకు ఇంకో విషయం అర్థం కాదు, పెళ్లి కాగానే ఏరుకోవడానికి ఏమన్నా రాజ్యాంగం రాస్తుందో చెప్పు. అటు పెళ్లి కాగానే ఇటు మొదలు పెడతారు, ఇటు మీ తరపున వాళ్ళు అడుగు ఏరువాడమని, అటు ఊళ్ళోళ్ళు అడుగుడే. ఏమవుతుంది ఏరువాడితే ఏమవుతుంది చెప్పు? ఇంకా మీకు ఒక సపరేట్ రాజ్యాంగం కూడా మీరు ఆగపోతున్నారు. ఇంకా మొత్తం నాశనం చేసి గుండె చేసి ఆగం చెప్తూ ఫ్యామిలీ. అవన్నీ నాకు చెప్పకు, ఉంది రేపు ఏరవడదాం గంతే. పో ఏరు వాడదాం, మన ఇద్దరు కూడా ఏరు వాడదాం. పో అప్పుడు వెళ్తే నీకు సంగతి ఏందో. ప్రతి ఓళ్ళు ఏరు. పెద్దమ్మా ఉన్నావా? ఉన్నా. ఏం చెప్తున్నావు? ఎల్లిపాయలు పొట్టు తీస్తానా బిడ్డ. ఎందుకు ఇవన్నీ? చికెన్ ఆడుకోవాలి. చికెనా? నువ్వు వచ్చినావు కదనే చికెన్ ఆడుతుంది. అవును, కానీ ఇంట్లో ఏం మంచి అనిపించలేదే నాకు. ఎందుకే? ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు ఇంటలేరు, అంత అంగడు ఉంది. చెప్పిన మాట నీ నువ్వు తినాలి కానీ అందరు ఎందుకు వింటారే నీ మాట? కాదే పెద్దమ్మ, ఏరబడితే చెరొక పని చేసుకొని మంచిగా సంపాదిద్దామని ఉండాలి కానీ గిట్ల నా మిగులు పెడుతుండేమే నీ అల్లుడు. నిన్నెందుకు తిడుతుంటే? ఇవాళ రేపు పట్టి అంతమంది ఏరువాడుతుర్రు, చిన్న పోరగాన్లు పడుతుర్రు. ఏరువాడి ఓల కట్టం వాళ్ళు చేసుకొని ఓల పిల్లలు వాళ్ళు చేసుకుని చదువుకోవాలి. ఇప్పుడు తల్లికి పిల్లని నమ్మతలేదు, పిల్లకి తల్లిని నమ్మతలేదు. ఏం చేయాలనే పెద్దమ్మ, అసలు నీ అల్లుడే ఏం చెప్పినా ఈనడు. మంచిగా నీ చిన్నల్లుడు అయితే ఆమె ఏం చెప్తుంది గింత జబదాటకుండా వింటాడు, కొంగు కట్టేసుకుంది. ఈయనే అసలు ఎన్ని చెప్పి నేనాడు ఇంకా నా మీకలు పెడుతుండు. నేను ఎవరిని పట్టుకుని ఏడాల చెప్పు? ఎవరు పట్టుకొని ఏడుతావే? చేసుకున్నోని పట్టుకొని ఏడవాలి కానీ ఎందుకు? ఓడి తెలిస్తే ఓడి తెలియదు. తెలిసికాయలు పడతాండా తెలియక పడుతుండా? నేను చెప్తాగు. ఏం చెప్పాలి? ఎప్పుడు చూసినా తమ్ముడు అంటే రేపు పొద్దుగా ఆడు తెచ్చి పెడతాడు. ఏంది మీకు గిట్ట? ఆడు జాబు చేస్తాడా, అన్ని కుప్ప పెట్టుకుంటాడు. మీరేం చేస్తారే? నేను కదా చెప్తున్నానే, ఎంత చెప్పాలి నేను? ఇంకా ఏరువాడు కాదు, భూమి కూడా వంచుకోవాలి. వాళ్ళకు జాబు ఉంది, దానికి జాబు ఉంది. పైసా కుప్ప పెట్టుకుంటాడు, మిమ్మల్ని భూమి దున్నుకొనియాడు.
మీ పిల్లలు ఎట్లా బతుకుతారు, మీరు ఎట్లా బతుకుతారు? కైకిలు చేసుకొని బతుకుతారా? 10 రూపాయలు సంపాదించుకోవాలి, భూమి దున్నుకొని కట్టం చేసుకొని. నావో భూమి పంచుకునుడా, భూమి పంచుకునుడంట ఇంకా నన్ను నుంచని ఇస్తాడా? ఏరవాడు అంటే నీకు ఇంతలో పెడుతుండు. సరే పెద్దమ్మ, ఒక మాట అయితే అనుసుతా నువ్వు అన్నమాట భూమి జాల గురించి, కానీ నువ్వైతే ఒక మాట తలిగే కలిసినప్పుడు చెప్తా, నేను పంచుకోమని చెప్తా. సరేనే పెద్దమ్మ, మరి పోయేత్తా. అత్త పో బిడ్డ పో. నేను అత్త, నీ పొన్ననే ఉంటా పో, భయపడకు. అన్న చదువు బంద్ చేసి నేను చదివిపించిండు. ఇప్పుడు పెద్దోని అయినావు. నీ పెన్నం వచ్చిన వాళ్ళ పెన్నం మాటలు విని ఇంత దూరం చేస్తారు. బోర్లు బొగ్గలు పంచుకుంటా. అన్న పని అన్న చేసుకున్నాడు, నా పని నేను చేసుకున్నా. నాకేం సాయం చేసిండు అన్న? ఏమైరా నేను ఇంత కష్టపడి చదివిస్తే నీ మాట తరికి ఇదేనారా? అవురా? ఏంది నువ్వెక్కడ చదివించినావు అన్న? నా కష్టంతో నేను చదువుకున్నా. నేను ఇంట్లో అన్ని తీసుకొచ్చిన. ఇంకా నీ రూమ్ లో దాసి పెట్టుకున్నావేమో తేపో. మేమే దాస పెట్టుకోలేము, నువ్వే తెచ్చుకోపో. నేను అన్ని తెచ్చిన. నేను కూడా తెచ్చిన, కనిపిస్తలేవా? నువ్వెట్లా అంటున్నావు నన్ను? పెద్దమ్మ, నువ్వు వచ్చినావు కదా పంచి ఓలయాలకు. ఇగో ఏర్పడ్డావని అనుకోకుర్రి. మంచిగా గూడు ఉండాలి. 100 ఏళ్ళున్నా సాగు తప్పది, 10 ఏళ్ళున్నా ఏరు తప్పది. వినత్తుందా? మంచిగా మాట్లాడుకుంటా మంచిగా గూడు ఉండుర్రి. గంగవ్వని మంచిగా చూసుకోర్రి. మీరు పంచు పంటనే వంచుతున్నా. నాకు ఆ పాపం తలగద్దు, నన్ను అనద్దు మాటలు. నలుగురు నచ్చినట్టు పంచి ఇచ్చిపోతా. సూరవ్వ, ఏరు పడదామని అందరు ఫిక్స్ అయిపోయినాం. ఇప్పుడు ఆపిన ఆగది. ఇక నువ్వు పెద్ద మనిషి రానే వస్తేవి. సెరుగుని సామాను ఇక నీ బుద్ధి ఉన్నట్టు పంచు. నువ్వు ఎట్లా వంచినా ఒప్పుకుంటావు మేము. ఇగో 2 డబ్బాలు ఉన్నాయి. ఇదొకరు తీసుకోర్రి, అదొకరు తీసుకోర్రి. ఇగో చక్కెర డబ్బాలు చెరోటి తీసుకోర్రి. లొల్లు పెట్టుకోకుర్రి. ఇది నాకెందుకు మాట్లాడవు? పెద్ద తీసుకుని చిన్నది ఇస్తురు. అరే దానికి ఏమైంది? పోతే గవిడితో వచ్చిందా బంగారం? గది పడుతున్నావు నాకేది మరి? మీ పెద్ద క్యాన్ తీసుకోలేదా? క్యాండీ మాకే, క్యాందీకే దాంది దానికి. ఇది మాకే ఉంటది. సరే పీకెంత ఉంచుకుంటూ అన్నాకే ఇచ్చాయి నువ్వు కూడా. అన్న ఏందన్న వదిన మొత్తం పెద్ద పెద్ద సామాన్లన్నీ తీసుకుంటుంది. అరే సూరవ్వ, ఇవి ఉర్రంతా ముందే చెప్పినా. నేను చెప్పలేదా? ఉర్రకూరి బిడ్డ లొల్లులుగా చేసుకోకూరి, మంచిగా తీసుకోరి. నఫరోటి 2 ఉన్నాయి కదా, 2 ఉన్నాయి. నఫరోటి తీసుకోరి, చెరోటి అని చెప్పిన. తీసుకో, నువ్వు తీసుకో తీసుకో. మామిడికాయ ఇచ్చిపెట్టే సగం దోకిత్తా కొట్లాడుతుర్రు వీటికి. బంగారం అయ్యంటే ఇది కొట్లాడుతుంటే వీటికి. వీళ్ళ అవ్వగారు ఇంటికాడ నుంచి తెచ్చిర్రట, కొట్లాడుతుర్రు. తీసుకో, ఒకటి తీసుకోరి చెరోటి. ఇదేంటి ఈ చీపురి కాడ గుంజులాడ పడితేరేవే? కొనుక్కుంటే చీపురి వస్తుంది. మనం టీవీ తీసుకుందాం నడుపు. అరే టీవీ తీసుకోకరు, ఎందుకు తీసుకుంటారు టీవీ? అది అత్తమ్మ చెప్పినా కదా. అరే నీ కొట్లాడ పాడుగాను. ఎవరన్నా ఏరు పడితే భూమి జాగ్రత్త పంచుకుంటారు. ఈ సీపురి కాడ కొట్లాడుతున్నారు సీపుగా. సీపురా మీరు తీసుకుంటారు టీవీ మాకేరా? సీపురు తీసుకో, ఒక డబ్బా తీసుకో, చిన్న డబ్బా. టీవీ తీసుకోవతారా? టీవీ పట్టుకున్నాం, మనం తీసుకున్నాం. బట్ ఊళ్ళో ఎంతమంది ఏరువాడరు కానీ ఈ తారీఖు మాత్రం ఎవ్వరు ఏరువాలే, ఇట్లా ఎవ్వరు కొట్లాడలే. ఇక సురవా పని మా ఇద్దరు కూడా 20 ఏరువాడతాం పో. ఏంది లొల్లిది? భార్యకు భర్తకు ఏరుందా? ఇద్దరు కట్టం చేసుకొని చెరో బుక్క తినుకుంటా మంచిగా కట్టం చేసుకొని బతకాలే కానీ గిట్లే ఉంటుందా? ఎక్కడ చూడలే నేను. ఇక అవేందుకు ఆ కునలు కూడా తీసుకోరు, ఇక ఆయన మార్చుకోరు. మళ్ళీ ఒకటి మిగిలిపోయిందిగా సురవా, ఆ ఒక్కరిని సిరసా తీసి తీసుకుంటా. నేను కూడా తీసుకుంటా. ఇద్దరు కొట్లాడకు రేసే సగం నుంచి కానీ ఉన్నాయా? అన్నీ అయిపోయినాయా?
అన్ని మా అయిపోయినాయి కానీ ఇంకొకటి ఉంది లెక్క. ఇంకొకటి ఏంది? ఇంకేమున్నాయి? అన్నీ అయిపోయినాయి, ఇంకేమున్నాయి? తెలియదా నీకు? మీ అవ్వనే సురవ్వా, ఇక అన్ని మంచినావు, మా అవ్వను కూడా మంచిగా ఎట్లా మంచుతాం? ఏమని కూడా వంచడానికి వచ్చిందా? మరి ఏతో మరి శరీరాన్ని పోసి ఓ రోజులు ఉంచితే అదే బంగారు బతుకుద్ది. ఇప్పుడు శరీరాలు ఉండాలి. ఇదేం మాట అంటదో అదేం మాట అంటదో, నువ్వేం మాట అంటావో ఈడే మాట అంటారో. ఇట్లుంటదా? మా అవ్వను కూడా చర్చ మంచాలని అంటున్నావు. ఏమంటావు నువ్వు? ఉంచుకుందావా నెల? కట్ట ఎట్లుంటుందిరా? ఆడ నెలలు ఉంటాయి, ఈడ నెలలు ఉంటా. ఉంచుకుంటానా ఎందుకు వస్తా అంటున్నావు? ఉండరాదా? శరీరాల ఉంచుకోరి, మాట అనకుంటా, అన్నం వెనుక ముందు కాకుండా ఏది తెచ్చినా కానీ అవ్వకు మొదలు పెట్టాలి, మీరు వెనుక తినాలి. నేను వచ్చిందారా? విన్నరా? అన్నా ఏందిరా? అన్న ఏమైందన్న పిలువంగా వస్తున్నావు? నిన్న మొన్నటి నుంచి వాళ్ళు ఫోన్లు చేస్తున్నా, కనీసం లిఫ్ట్ కూడా ఏం చెత్తలేవేంది? చెప్పురా, ఏం కావాలి చెప్పు. ఏం లేదన్న, మనం ఏర్పడ్డామని నాకు మత్తు బాధ అనిపిస్తుంది. ఏదో మనం కావాలని ఏర్వాడలేదన్న. నా పిల్లం బాధకు ఏర్వాడదాం అంటే ఇక దాని మాటలు వినాల్సి వచ్చిందన్న. ఏమన్నా నిన్ను తప్ప అంటే క్షమించన్నా. అలా నీ తప్పేముందిరా? పెళ్ళని చెప్పిన మాట విన్నావు, ఎప్పటికైనా ఏర్వాడే కదా, తప్పదు కదా. దళ్ళని ఎత్తి నేను పట్టించుకోలేదు దాని గురించి. అన్న నిన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట నన్ను నానే నిన్న మనం ఏర్పడ్డామని చెప్పేసి ఏదో మాట జారిపోయినన్న. మా పెళ్ళని చేయబట్టి ఇట్లా అయిందన్న, లేకపోతే అది అస్సలు ఇంటలేదన్న. ఎంత నచ్చ చెప్పినా ప్లీజ్ అన్న, మనసులో ఏం పెట్టుకోక జరా నువ్వు. అరే తమ్ముడు, నువ్వు ఎటువంటి సిచ్యువేషన్ నాకు తెలియదారా? చిన్నప్పటి నుంచి నేను చూస్తలేనా? నేను అర్థం చేసుకున్నానా నిన్ను? నువ్వేం టెన్షన్ అవ్వడకు. ఏదో ఇక పెళ్ళని చెప్పిన మాటలని ఏర్పడ్డావు. నా పిల్లము నాకు చెప్తుంది, అల్లే తప్పే ఉంది. నా చిన్నప్పుడు ఎంత కష్టపడి నన్ను చదివిపించినావు నాకు తెలుసు అన్న. గాళ్ళకేం తెలిసే? నువ్వు బడికోక నన్ను బడికి పంపించినావు అన్న. ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం ఓల్దన్న నీదన్న. వాళ్ళు ఏదో అట్లనే అనుకుంటారు అన్న. మనం ఎప్పుడైనా కలిసి ఉందామన్నా. దానికి నువ్వేం చెప్తావు తీరా? నీ పిల్ల నీ మాట వినేది, నా పిల్ల నా మాట వినేది. మన సంవత్సరం అంతా పిల్లల చేతిలో పెట్టినావు. ఏం చేద్దాంరా? ఎక్కడైనా గిదే కథ ఉంది. ఏదో నడంతిగా అన్న. నువ్వు చెప్పింది నిజమేనే. నా పెళ్ళానికైతే మన ఇద్దరం విడిపోవాలని బాగుండేది. అట్లనే వదిన కూడా కొద్దిగా ఉంది అన్న. ఇదంతా కాదే, వాళ్ళిద్దరు ఏమన్నా కానీ మనం అయితే ఇంట్లో శత్రువులు ఎక్కువ ఉందాం. బయటకైనా అనుకో దోసుగాళ్ళ లెక్క మంచిగా చిల్ అవుదాం. ఏమంటుంది? అరే తిరుమల్, నువ్వు అన్నట్లే మన పిల్లల ముంగట మనం బద్ద శత్రువులకు ఉండాలి. నువ్వు మాటను నేను మాట అంట. మనం ఎట్లుండాలంటే మామూలు శత్రువులకు ఉండదు, కానీ బయట మాత్రం మన ఇద్దరు మిత్రులకు ఉండాలి. నీ సంపాదన నా సంపాదన వేరు కాదు, మన ఇద్దరు సంపాదన ఒక్కటే. నీకు పైసలు లేకపోతే నన్ను అడుగు, నాకు పైసలు లేకపోతే నిన్ను అడుగుతా. కానీ ఈ విషయం మాత్రం వాళ్ళకి తెలియద్దు అన్న. వాళ్ళ ముందు మనం ఏర్పడ్డాం కావచ్చే, మన పర్సనల్స్ మనకే, మన ఎంజాయ్ మనకే. అంతేరా, వాళ్ళ ముంగట మనం అట్లే నటించాలి, మన పని మనం చేసుకోవాలి. ఇక వాళ్ళు ఏమైనా చేసుకొని మన సంబంధం లేదు. సరేనా? సరే అన్న. మరి పొద్దుల కలిసి చెప్పాను. చెప్పురా, మంచిగా చిల్ అవుదాం, ఎంజాయ్ చేద్దాం. గాలి ఇలబడతాం, మనం వెళ్ళిపోతాం. అరా ఏ గంట అన్న, పాలు విండుతామని వినాలి ఇక. సరే లేట్ అవుతుంది పిండు. సరే కలుతా. పనుండి వచ్చినా కానీ మేము ఈ నెల ఉంటాలే. మత్తమ్మ నువ్వే ఉంచుకో. ఇక నేను ఉంచుకోను. ఆయన వంచుకుంటాం కదా, ఒక నెల ఉంచుకుంటే ఏమవుతుంది నీకు? ఉంచుకుంటామన్నా కానీ మేము ఉండలేమని చెప్పినా కదా. నేను కూడా ఉంచుకోను. ఇన్ని రోజులు అంటి పెట్టింది చాలదా ముసల్దానికి? ఎటన్నా కానీ ఈ నెల మేమైతే మా అవ్వగారి ఇంటికి పోతున్నాం. మీ అవ్వగారు ఇంటికొని వేటన్నావో తీసుకోను కావాలంటే, మేమైతే ఉంచుకోము. నేనెందుకు తీసుకోవతా? అయినా ముసలిది నా గంటనే దాపరమైంది కానీ ఉంచుకోపోతే నా తల్లిగారింటికి పోతా. ఏడన్న వాడు సావనది నాకేంది? వెళ్ళేటప్పుడు బావ చెప్పిండు కదా ఆల్రెడీ మొత్తం మేమే ఉంచుకుంటాం. బావ చెప్తే నీ మొగడు చెప్పిండు కదా నేను కూడా ఉంచుకుంటాను ఎలా అని. ఉంచుకుంటావు నువ్వు కూడా ఉంచుకున్నట్టే కానీ నాయన ముసలిదాన్ని వాడు చంపినా కదా దిక్కులేదు. నువ్వే చంపుతావు ఫస్ట్ నాకన్నా ముందు. అవును, అందుకే ఇప్పుడు చెప్పిపోతున్నావా ఉంచుకోమని? ఏది నీకు ఒక నెల ఉంచుకోమంటే దుఃఖం వస్తుందా? ఇద్దరు కొడుకులు కలిసిమెలిసి ఉంటారు అనుకుంటే ఇద్దరు గోడన్లు వచ్చినాక పడరాకుండా తిట్టుకోవట్రి, నన్ను తిట్టవట్రి. నేను ఎంత సంపాదించి ఏమక్కరా?
ఇంకా పడుకోలే? నిద్ర పడతలేదురా. ఏమైంది? ఎందుకు పడతలేదు నిద్ర? నాకు ఇంటుండ బుద్ధి అవుతలేదు, నేను బయటనే ఉంటా. అది ఏమైంది గట్లా మాట్లాడుతున్నావు? కోడలు గిట్ల ఏమన్నా అన్నారా? నాకు ఉండ బుద్ధి అవుతలేదు, అంత అగులు బుగులు అవుతుందిరా. నువ్వు అన్ని ఆలోచనలు పెట్టుకుంటే అగులు బులు కాకపోతే ఏమవుతుంది నాకు అర్థం కాదు. సో అప్పుడు అక్కడ తిని పండుగ కట్ట ముసల్దానివి, అవి ఆలోచన ఇవి ఆలోచన నీకు అవసరం అవని. చల్ చెప్పరా పడుకో, తినక నీ పడుకో పడుకో. మళ్ళీ మళ్ళీ గంగవ్వ తిన్నావా? తిండేవు తమ్మ. టైం ఎంత అవుతుంది? నువ్వు నైట్ బాగా అవుతుంది, తిని పడుకో. నువ్వే అమ్ముతావు ఫస్ట్ నాకన్నా. అసలు ఏం జరగబోతుంది? వీడియో ఎట్లుంది? మంచిగుందా? వీడియో జబర్దస్త్ ఉంటుంది. అక్కడ నటించిన ఇక్కడ తోపు, ఇక్కడ తిరుమల, ఇక్కడ మౌనికాడు, గంగవ మొత్తం ఊపారేసినాం. అదే ఈ వీడియోకు కంటిన్యూగా ఇంకా రెండో వీడియో వస్తుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే చాలామంది వీడియోలు వస్తలేమంటున్నారు. 100% వీడియోలు వస్తూనే ఉన్నాయి. మీకు అప్డేట్ రావడం లేదు కావచ్చు. కాబట్టి సెర్చ్ ఇంజిన్లో విలస్తో మిక్స్ అని కొట్టి తప్పకుండా వీడియోలు చూడండి. ఇంకా ఈ సబ్స్క్రైబ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా మన వీడియో చూసే వాళ్ళకు లైఫ్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే ఇప్పుడు మన టీం వాళ్ళు అడ్వైజర్గా ఉన్నారు. కాబట్టి ఎవరికైనా ఇన్సూరెన్స్ కావాలని అనిపిస్తే తప్పకుండా కింది నెంబర్కు మెసేజ్ చేయండి, లేదా మెయిల్ కూడా చేయండి. మా వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారు. మంచి పాలసీ చేద్దాం, మంచి కొలాబరేషన్లో మనం ఒక ఇన్సూరెన్స్ని నడిపిద్దాం. ఇంకా మన ఛానల్ నుంచి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, కొలాబరేషన్స్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, లేదా ప్రమోషన్స్ కావచ్చు, కింద మన మెయిల్ ఉంటుంది, మెయిల్ చేయండి. లేకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన పర్సనల్ కూడా మెసేజ్ చేయండి. తప్పకుండా మనం ఇక్కడ నుంచి అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ధూమ్ ధామ్ చేసేద్దాం. రెడీ ఉండండిగా. ఇప్పుడైతే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఆగండి ఆగండి, లైక్లు ఎక్కువ కొడుతున్నాయి. ఈ వీడియోలో మా మరిదిదా మాదా తప్పు చెప్పండి కామెంట్.